హైదరాబాద్ ఒక్కసారిగా వణికిపోయింది. భారీ వర్షంతో హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైంది. జూబ్లీ హిల్స్ నుంచి ఎల్బీ నగర్ వరకు, ఉప్పల్ నుంచి మెహదీపట్నం వరకు నాన్ స్టాప్ గా వర్షం దంచుకొట్టింది. ముఖ్యంగా హైత్ నగర్ సర్కిల్ పరిధిలో అయితే 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం వరకు రికార్డ్ అయింది. అటు ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది. ప్రజలంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. రాఖీ పండుగ నేపథ్యంలో ఊరికి వెళ్లేవారు, తిరిగి వచ్చేవారు. ఆ నేపథ్యంలో ప్రయాణికులందరూ కూడా తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా సరూర్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, గోషామహల్ కావచ్చు, బేగంపేట సర్కిల్ పరిధిలో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సికింద్రాబాద్, హబ్సిగూడ, అంబర్పేటలో భారీగా వాన పడింది. ఇటు సరూర్ నగర్, మీర్పేట్, చంపాపేట ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయంగా మారాయి. దిల్సుఖ్ నగర్, చైతన్యపురిలోనూ భారీగా వాన పడుతోంది. రాజేంద్ర నగర్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, గోషామహల్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, మల్కాజిగిరి, కాప్రా, ఎల్బీ నగర్, శేరలింగంపల్లి సర్కిల్ పరిధిలోనూ వర్షం నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది. అయితే మరికొన్ని గంటల పాటు ఇలాగే ఉంటుంది. ఎవరు కూడా బయటకు రావద్దు, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనదారులు కొంత పక్కకాగి వారి వారి గమ్యస్థానాలకు నిదానంగా చేరుకోవాలి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు అలర్ట్ అయ్యారు. నడుం లోతు నీళ్లలోనే వాహనదారులను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నీళ్లలోకి వారు రాకుండా, ప్రజలు ఎక్కడా కొట్టుకుపోయే అవకాశం లేకుండా వాళ్ళని కొంత అప్రమత్తపరుస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం హైదరాబాద్లో వింత వాతావరణం కనిపిస్తోంది. ఉదయం అంతా ఎండ దంచుకొట్టడం, సాయంత్రానికి భారీ వర్షం పడడం. ఆ భారీ వర్షానికి కోలుకోవడానికి 2-3 రోజుల సమయం పడుతోంది. ఎక్కడికక్కడ నీళ్ళన్నీ కూడా రోడ్లపై కనిపిస్తున్నాయి, నదులను తలపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా. దీంతో అటు వాహనదారులు కావచ్చు, ఇటు పాదచారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు కురిసినటువంటి భారీ వర్షానికి కొన్ని ప్రాంతాల్లో కరెంటు కూడా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అటు జిహెచ్ఎంసీ సిబ్బంది ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసింది. ఎక్కడ కూడా బయటకు రావద్దు, ఆ వరదల్లో చిక్కుకునే ప్రయత్నం చేయొద్దు. అంటే ఆఫీస్ నుంచి ఎవరైతే ఇంటికి వెళ్తుంటారో, ముఖ్యంగా ఐటీ కంపెనీస్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా తొందరగా ఇంటికి వెళ్ళాలి అనే ఆత్రంతో తొందరగా వెళ్ళడానికి ప్రయత్నించి ఇబ్బందులకు గురవద్దు అని చెప్పేసి హైడ్రా సిబ్బంది ముఖ్యంగా సూచిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ వర్షంలోనే, ఆ నీళ్లలోనే వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఉండకుండా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తగిన చర్యలు తీసుకుంటున్నారు. వారిని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఒక గంట క్రితం కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం చిగురుటాకులా వణికిపోయింది. ఎక్కడికక్కడ వరద కనిపిస్తున్న సిచ్యువేషన్. అయితే ఎప్పటి వరకు ఇలాంటి సిచ్యువేషన్ కనిపించబోతోంది? అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? మరికొద్దిసేపటి వరకు, మరికొద్ది టైంలో కూడా, ఇంకొక 2 గంటలు కూడా ఇదే విధమైనటువంటి వర్షం హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా, ఇప్పుడు జిహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా హైడ్రా అధికారులు దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వచ్చినటువంటి వరద నివారణ కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఎక్కడైనా కొంత వరద నీరు నిలబడి ఉంటే దాన్ని అంతా కూడా పంపించడం ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడైనా హెవీగా ఉంటే మాత్రం అక్కడ ట్రాఫిక్ ను కొంత రూట్ మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది. జిహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గడిచినటువంటి 1-2 గంటల వ్యవధిలోనే చాలా భారీగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. 8 గంటల వరకు, 8:30-9 గంటల వరకు హైత్ నగర్ లో భారీగా వర్షం దాదాపు 9 సెంటీమీటర్ల వర్షం కురవగా, ఇప్పుడు గడిచినటువంటి గంటన్నర వ్యవధిలోనే మలక్పేట, అదేవిధంగా గోషామహల్, ఖైరతాబాద్ సర్కిళ్ల పరిధిలో భారీగా వర్షం కురిసింది. గోషామహల్ సర్కిల్లోని దాదాపు 4-5 వార్డుల్లో 9 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ముషీరాబాద్, సికింద్రాబాద్, అదేవిధంగా మలక్పేట ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం వచ్చింది. ఇటు ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, అదేవిధంగా యూసుఫ్ కూడా సర్కిళ్ల పరిధిలో కూడా చాలా ఎక్కువగా హెవీ రెయిన్ఫాల్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. చార్మినార్ ఈ ప్రాంతాల్లో దాదాపు 7 సెంటీమీటర్ల నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక మెహదీపట్నం, అంబర్పేట,
ఈ ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. బేగంపేటలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇక ఫలక్నుమా ప్రాంతంలో కూడా అదే మొత్తంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక చాంద్రాయణగుట్ట ఓల్డ్ సిటీకి సంబంధించి చాంద్రాయణగుట్ట, రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాల్లో, చార్మినార్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్, హైత నగర్ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా భారీగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈసారి అంటే ఈ గతంలో ఎప్పుడు కూడా ఇటువైపు ఎక్కువగా పడేది శేర్లింగంపల్లి కానీ, గచ్చిబౌలి కానీ ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం ఓల్డ్ సిటీలో ఎక్కువ వర్షపాతం, అదేవిధంగా ఎల్బీ నగర్ ఈ సర్కిళ్ల పరిధిలో, ఈ జోన్ల పరిధిలో చాలా హెవీగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇబ్బందులు కొంచెం ఎక్కువగా తలెత్తేటువంటి అవకాశం ఉంది. చిన్న చిన్న రోడ్లు కూడా ఉంటాయి కాబట్టి ఓల్డ్ సిటీ ఈ ప్రాంతంలో కొంత ఎక్కువగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా కొంత ఐటీ ఏరియాలో రద్దీ తక్కువగా ఉండడం, అక్కడ వర్షం కూడా తక్కువగా ఉండడం కారణంగా ఆ ప్రాంతాల్లో కొంత సమస్య తక్కువగా ఉన్నప్పటికీ ఇటు మలక్పేట, అదేవిధంగా చాంద్రాయణగుట్ట, చార్మినార్ ఈ ప్రాంతాలకు సంబంధించి భారీ వర్షం కురుస్తుండడంతో, అదేవిధంగా రాజేంద్ర నగర్, గోషామహల్ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో కొంత ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కొంచెం ఈ రోజు రాఖీ పౌర్ణమి కారణంగా వివిధ ప్రాంతాలకు వెళ్ళినటువంటి పబ్లిక్ ఈవినింగ్ టైంలో తమ ఇంటికి వెళ్లేటువంటి టైంలోనే ఈ వర్షం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ప్రధానంగా సిటీలోని మెట్రో ట్రైన్ కి అయితే కొంత రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎల్బీ నగర్ నుంచి మియాపూర్, అదేవిధంగా నాగోల్ నుంచి హైటెక్ సిటీ మార్గంలో ఉండేటువంటి వాళ్ళు, అదేవిధంగా జేబీఎస్ నుంచి సిబిఎస్ మార్గంలో ప్రయాణం చేసేందుకోసం అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మెట్రోను ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే హెవీ రెయిన్ కారణంగా ట్రాఫిక్ లో చిక్కుపోవడమే కాకుండా కొంత వరద నీరు రోడ్లపై ఉంటుంది, గుంతలు, అదేవిధంగా మ్యాన్హోల్ సమస్య ఉంటుంది. కాబట్టి ప్రమాదం బారిన పడకుండా ఉండాలంటే మెట్రో వెళ్ళాలి అన్నట్టుగా ఎక్కువ మంది మెట్రోను ఆశ్రయిస్తున్నటువంటి ఆ పరిస్థితిని చూడొచ్చు. అయితే ఇక జిహెచ్ఎంసీ కానీ, అదేవిధంగా హెచ్ఎండిఏ అదేవిధంగా హైడ్రా కానీ తమ సిబ్బందిని మాత్రం పూర్తి స్థాయిలో అలర్ట్ చేశాయి. జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు వచ్చినటువంటి ఫిర్యాదును వచ్చినట్టుగా వివిధ విభాగాలకు తెలియజేయడంతో పాటు తమ సిబ్బంది చేసేటువంటి అన్ని పనులను కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే గడిచినటువంటి ఈ వర్షాకాలం అంతా కూడా క్లౌడ్ బరిస్ట్ గా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో తక్కువ టైంలోనే చాలా హెవీగా వర్షపాతం నమోదవుతున్నటువంటి సందర్భాల్లో ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది రాత్రి సమయం కావడం, అంటే ఇప్పుడు దాదాపు 11 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో కొంత సిటీ అంతా కూడా నిద్రలోకి జారుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా తక్కువ వాహనాల మూవ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. కేవలం సిటీ నుంచి బయటికి వెళ్లేటువంటి టూరిస్ట్ బస్సులు మాత్రమే చాలా హెవీగా ఉంటాయి. మిగతా అంతా కూడా నార్మల్ గా మారిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచి కొంత హెవీగా వర్షపాతం నమోదైనప్పటికీ ట్రాఫిక్ క్లియరెన్స్ మాత్రం ఇబ్బంది లేకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే చాదర్ఘాట్ కానీ, అదేవిధంగా లక్డీకాపుల్, అమీర్పేట, మైత్రివనం ఇట్లాంటి ప్రాంతాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగతా ప్రధానమైనటువంటి మార్గాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రాముడు, అయితే రోడ్లపైకి ఈ భారీ వర్షం నేపథ్యంలో వరద నీరు భారీగా వచ్చింది. ఆ బురదలోనే వాళ్ళు వాహనదారులు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే మరికొన్ని ప్రాంతాల్లో కూడా కరెంట్ ఆగిపోయింది. ఈ రాత్రి అంతా ఇలాగే ఉంటుందా అని చెప్పి ప్రజలంతా కూడా భయపడుతున్నారు. సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? వరద నీరు తొలగించేందుకు జిహెచ్ఎంసీ సిబ్బంది ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది? ఎస్, అంటే ఇట్లాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు మనం చూడొచ్చు సిటీలో కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తున్నాయి. దీని సందర్భంలో కూడా కరెంటుకు అంతరాయం ఏర్పడుతుంది. ప్రధానంగా చెట్లు కొమ్మలు ఇరిగి పడిపోయి వాటిపైన పడిపోవడం, లేదంటే గాలికి కేబుల్స్ కలవడం వల్ల కూడా ఫ్యూజులు ఎగిరిపోతుంటాయి ట్రాన్స్ఫార్మర్ దగ్గర. వెంటనే ఆ ప్రాంతంలో ఉండేటువంటి సబ్ స్టేషన్ లో ఉండేటువంటి సిబ్బంది, అంటే ప్రధానంగా మనం చూస్తే ఇలాంటి సందర్భాల్లో వర్షాకాలంలో ప్రత్యేకంగా 24 గంటల పాటు సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి సబ్ స్టేషన్ల ప్రాంతంలో వాళ్ళు చూస్తూ ఉంటారు. వచ్చినటువంటి ఫిర్యాదులను చాలా యాక్టివ్ గానే ఈ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం భారీగా వర్షం కురిసినటువంటి ఇటు హయత్ నగర్ కానీ, ఎల్బీ నగర్, సరూర్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ఒక 10-15 నిమిషాల్లో వచ్చింది. ఇట్లాగనే మిగతా ప్రాంతాల్లో కూడా వెంటనే వాటిని క్లియర్ చేస్తారు. వాటిని అన్నింటినీ కూడా రీస్టోర్ చేస్తారు. విద్యుత్ సమస్యనంతా కూడా రీస్టోర్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ పూర్తి స్థాయిలో అది సరఫరా నిలిచిపోతుందో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంగా చెప్తారు. అది ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే మాత్రం అక్కడ కొంత ఎక్కువ సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి
సబ్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్, మూవబుల్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. వాటిని అంటే వెహికల్ మీద పెట్టి ఉంటారు. దాన్ని మూవ్ చేసుకెళ్లి అక్కడ దానికి కనెక్షన్ ఇచ్చేసి దాన్ని టెంపరవరీగా 1-2 రోజులు ఆ విధంగా నడుపుతారు. ఆ తర్వాత పర్మనెంట్ ట్రాన్స్ఫార్మర్ ను తీసుకొచ్చి పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా కొంచెం రీస్టోర్ చేసేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే గడిచినటువంటి 5-6 ఏళ్లుగా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీగానే చాలా వీలైనంత తొందరలో వాటిని కరెంటు సమస్యను అయితే రీస్టోర్ చేస్తున్నటువంటి పరిస్థితి విద్యుత్ శాఖ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైనా భారీగా మొత్తం ఆ లైన్ అంతా కూడా తెగిపడిపోయి అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ పూర్తి స్థాయిలో పాడైతే మాత్రం దాన్ని డే టైంలోనే చేయాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలోనే ఒక 5-10 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుంది. కానీ మిగతా సందర్భాల్లో చాలా ఎక్కువ ప్రాంతాల్లో చాలా వేగంగానే, అంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తే నిమిషాల వ్యవధిలోనే ఒక 15-20 నిమిషాల వ్యవధిలోనే దాన్ని రీస్టోర్ చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షం తగ్గిన వెంటనే ఆ టైంను బట్టి 1-2 గంటల్లో కూడా విద్యుత్ సరఫరాను రీస్టోర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో కొంత పబ్లిక్ అయితే ఇబ్బంది తగ్గింది. ఒక 4-5 సంవత్సరాలుగా ఈ విధమైనటువంటి పరిస్థితి అయితే విద్యుత్ శాఖలో మనం చూడొచ్చు. గతంలో అయితే ఎప్పుడైనా ఈ విధమైనటువంటి వర్షం వచ్చి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందంటే మళ్ళీ మార్నింగే వస్తుంది అనేటువంటి అది ఉండేది. కానీ ఇప్పుడు కొంత మెరుగుదల ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు కూడా ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా అధికారులతో సమన్వయం చేసుకుంటారు. చెట్టు కూలి కేబుల్స్ పైన పడ్డప్పుడు వెంటనే వాళ్ళకి తెలియజేసి వాటి ఎవరి పని అంటే ఆయా విభాగాలకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేస్తున్న నేపథ్యంలో ఎవరికి ఆటంకం లేకుండా వెంటనే సమస్యను పరిష్కరిస్తున్నారు. దాంతో సిటిజన్స్ కు కూడా చాలా మెరుగైన సేవలు అందుతున్నాయని అనుకోవచ్చు ఈ విద్యుత్ సరఫరాకు సంబంధించి. అంటే రాముడు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అదుపులోకి రావడానికి ఇటు కరెంటు కావచ్చు, అదేవిధంగా ఈ వరద నీరు పోవడం కావచ్చు, మొత్తం ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది సాధారణ జీవితం స్టార్ట్ చేయడానికి? కొద్దిసేపటి క్రితమే, అరగంట క్రితమే మళ్ళీ హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేకంగా ఒక మెసేజ్ ను పాస్ చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే హెవీ రెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది జిహెచ్ఎంసీ తో పాటు ఔటర్ రింగ్ రోడ్ వరకు. కాబట్టి సిటిజన్స్ కు మేము అడ్వైజ్ చేస్తున్నాం, ఇంట్లోనే ఉండాలి. ఏదైనా తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రమే బయటికి రండి అన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో వాటర్ రోడ్లపైకి వచ్చి ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా చెట్లు పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఓపెన్ డ్రైన్స్ ఇట్లాంటివి చెక్ చేసుకొని బయటికి రావాలి అనేది చెప్తున్నారు. దాంతో పాటు ట్రాఫిక్ కంజెక్షన్స్ కూడా ఉంటాయి. అంటే కొద్దిసేపటి క్రితం 10:30 తర్వాత ఈ మెసేజ్ ను బ్లాస్ట్ చేయడం జరిగింది. ఏ ప్రాంతాల్లో అయితే ఎక్కువ వర్షపాతం వస్తుందో ఆయా ప్రాంతాలకు ఇటు టీజీఐసీసీ అంటే కమాండ్ కంట్రోల్, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ నుంచి అదే విధంగా హైడ్రా నుంచి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నుంచి మెసేజ్లను అయితే బ్లాస్ట్ చేస్తున్నారు. వాళ్ళు పూర్తి స్థాయిలో బల్క్ మెసేజ్లను పంపుతున్నారు. అందరినీ అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని నేపథ్యంలోనే ఎవరికి ఇబ్బంది జరగకుండా ఉండాలి అనేది వాళ్ళు ఆలోచిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం కూడా చాలా క్లోజ్ గా మానిటరింగ్ చేస్తుంది. జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు, నిన్న మనం చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైన ఫోకస్ చేసి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా చుట్టుపక్కల జిల్లాలో వర్షం పడిందంటే చాలు సిఎస్ కూడా నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తో మాట్లాడుతూ అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వర్షం ఇంకొక 2 గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాముడు. टेंशन मत ले लो, टेंशन मत ले लो। No, no, no.